నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఏపీలో స్థానిక సంస్థల సమరానికి సిద్ధమవుతున్నాయి రాజకీయ పార్టీలు. వైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా సత్తా చాటాలని ఆల్రెడీ కూటమి మీద ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారని, ఇది తమకి అద్భుతమైన అవకాశం అన్నారు వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇకపోతే స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో కూడినటువంటి ఒక కమిటీని జనసేన పార్టీ ఈరోజు విడుదల చేసింది. ఆ కమిటీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఎంపీలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లతో కూడినటువంటి 14 మందితో కూడినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ జనసేనకు సంబంధించి వారు అధికారికంగా విడుదల చేశారు. అంటే జనసేన పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీరియస్గా యుద్ధం చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇక గ్రౌండ్లో కూడా ఇటు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకి రంగం సిద్ధం చేసుకుంటుంది. అదేవిధంగా ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సైతం కూడా ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో బలంగా సీట్లను దక్కించుకోవాలని, స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత ఒక సమావేశాన్ని కూడా తాము ఏర్పాటు చేయనట్టు కూడా వారు ఇటీవల కూడా ప్రకటించిన పరిస్థితి. ఇక స్థానిక సమరంలో నిలిచేదెవరు, గెలిచేదెవరు అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. స్థానిక సమరం డిబేట్లో మనతో పాల్గొంటా ఉన్నారు సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మనతో జుంకలు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కాసరగడ్డ నాగార్జున గారు, భారతీయ జనతా పార్టీ నుంచి మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. ఇక మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతోటి వారు స్టూడియోలో జాయిన్ అయ్యారు. ఇక సింగళూరి